CA ఇంటీరియర్ సార్. బండి వాషింగ్ చేసి లేదు సార్. ఇది డోర్ ఒరిజినల్. CA బ్యాక్ టైర్స్ నార్మల్. సైడ్ ప్రొఫైల్ సార్. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్. ఇది స్టెప్నీ బాగుంది. CA ఇక్కడ ఒక గీత అయితే ఉంది సార్. ఇది ఒక్కటి తప్ప పెద్ద డ్యామేజ్ ఏం లేదు బండికి. ఇది ఒక చిన్న గీత ఉంది అంతే. డోర్ ఒరిజినల్. సెంట్రల్ AC వస్తుంది సార్ దీంట్లో. $51,511 కిలోమీటర్లు టోటల్ ఒరిజినల్ రీడింగ్ సార్. ఇది పట్టుకోవచ్చు. బానట్ ఒరిజినల్ ఉన్నా సార్. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ ఉంది.
కాకపోతే బండి ఒక్కటి వాషింగ్ చేసి లేదు అంతే సార్. ఇది నమస్తే సార్, మీరు చూస్తున్నారు ఈషా కార్ రివ్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం సార్. 2024 జూలై 9న ఈ వీడియో చేస్తున్నా సార్. ఈరోజు అయితే మీ ముందుకి ఎట్టిగా VXi తీసుకొచ్చాను సార్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2020 12వ నెల సార్. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2021 3వ నెల 2వ తారీఖు సార్. దీని లైఫ్ టైం వచ్చేసి 2036 3వ నెల ఫస్ట్ వరకు దీని లైఫ్ టైం అయితే ఉంది సార్. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా అయిపోయింది. దీంట్లో మనకు 4 పవర్ విండోస్ వస్తాయి సార్. పవర్ స్టీరింగ్ వస్తాయి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోలర్స్ ఉన్నాయి. కంపెనీ నుంచి వెళ్ళి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్. మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. సెంట్రల్ ఏసీ ఉంది సార్. బ్యాక్ ప్యాసింజర్స్ కూడా సెంట్రల్ ఏసీ అనేది దీంట్లో రావడం జరిగింది సార్. దీంతో పాటు మనకు కస్టమర్ అయితే దీనికి క్యారియర్లు వేయించుకున్నారు. వాళ్ళు పర్సనల్గా యూజ్ చేస్తారు సార్. ఆ క్యారియర్లు కూడా దీంతో బండితో పాటు ఇస్తున్నారు సార్. అది మీకు ఎక్కడ దీంట్లో మైనస్ అనేది లేదు సార్. ఫ్యామిలీ వెహికల్ సార్. ఇది బండి కాదు. కొంతమంది క్యారియర్లు ఉండగానే కిరాయిలు నడిపిన బండి అని అనుకుంటారు సార్. కాకపోతే వాళ్ళు ఫ్యామిలీ ఎటైనా లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు లగేజ్ ఎక్కువ ఉంటే దీంట్లో క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ క్యారియర్లు అయితే వాళ్ళు పర్సనల్గా వేయించుకున్నారు. పర్సనల్గా తిరిగారు సార్. వాళ్ళు బండి కిరాయిలు కొట్టిన బండి కాదు, జెన్యూన్ బండి సార్. ఇది ఎక్కడ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి సార్. అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడ ఏ డోరు రిప్లేస్ కాలేదు సార్. ప్రతి డోర్ మాత్రం ఒరిజినల్ ఉంది సార్. మీకు స్టెప్నీ కూడా బాగుంది. టైర్లు వచ్చేసి మీకు ఒక వెనక టైర్ లెఫ్ట్ సైడ్ మాత్రం అది స్టెప్ని ఇటేసి ఆ బండి స్టెప్ని యూజ్ చేసినట్టున్నారు. అదొక 40% అట్లా ఉన్నది. మిగతా టైర్లన్నీ మీకు 40% ఎబో టైర్స్ ఉన్నాయి సార్. మీకు దీంట్లో మైనస్ అంటే ఒక్కటే సార్. ఇది ఆగున్న దగ్గరనే ఒక బైక్ అతను దీనికైతే ఈ బంపర్కి అయితే తగిలించడం అయితే జరిగింది. బంపర్ అయితే రీప్లేస్ అయింది సార్. ఇది బంపర్ షోరూమ్లో రీప్లేస్ అయింది. అప్పుడు ఈ బంపర్ అనేది వేసుకోలేదు. మనకు ఈ చెంబర్ అనేది ఈ మాత్రం రీప్లేస్ అయింది సార్. అది షోరూమ్లో రీప్లేస్ చేసి అది ఒక్కటి మాత్రం రీప్లేస్ అయింది సార్. టోటల్ జెన్యూన్ బండి సార్. ఒక వెనకాల ఒక గీత పడి ఉన్నది. అది మీకు ఇందాక వీడియోలో చూపించాను సార్. అది తప్ప ఇది మళ్ళీ ఇది ఒక బంపర్ షోరూమ్లో రీప్లేస్ అవ్వడం తప్ప బండికి మైనస్ పాయింట్ అంటూ ఏం లేదు సార్. టోటల్ ఒరిజినల్ బండి. కస్టమర్ ధర అయితే 9 లక్షలు చెప్తున్నారు సార్. బార్గెనింగ్ ఉంది. మీకు కనుక ఈ బండి నచ్చితే మా వీడియో మొత్తం చూడండి సార్. మా లొకేషన్ మంచిర్యాల్. మీకు బండి నచ్చితే మాకు కాల్ చేయండి సార్. మా నెంబర్ 7780351432 సార్. టోటల్ ఒరిజినల్ బండి. ఓన్లీ బంపర్ ఒకటి మాత్రం ఇది రీప్లేస్ అయింది. అది పెద్ద మేజర్ యాక్సిడెంట్లో కాదు సార్. అది చిన్నగా బైక్ అతను తగిలితే ఇది ఒకటి షోరూమ్లో రీప్లేస్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి రీసెంట్గా ఇన్సూరెన్స్ అయితే అయిపోవడం జరిగింది సార్. మీకు ఈ బండి కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి సార్. కస్టమర్ ధర 9 లక్షలు చెప్తున్నాడు సార్. బార్గెనింగ్ అయితే ఉంది. మా నెంబర్ 7780351432 సార్. థ్యాంక్ యూ సార్.